బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జీవితంలో ఫలానా వాడు గొప్పవాడా కాదా అని దానికి ఉదాహరణ ఏమిటో తెలుసా? ఆయన గొప్ప వంశంలో పుట్టాడండి, ఆయన గొప్ప ఇంట్లో పుట్టాడండి, ఆయన గొప్ప పనులు చేశాడండి, ఇది ఆయన గొప్పతనాన్ని కాదండి అని నిర్ణయించేది. ఆ వ్యక్తి గొప్పవాడా కాదని దాని జీవితంలో ఏం జరిగాయి అన్నదాన్ని బట్టి నిర్ణయించకూడదు. ఒక్కొక్కటి జీవితంలో ఏ దుఃఖము లేదనుకోండి, ఆయన గొప్పవాడు అనేది మహా అయితే అదృష్టవంతుడు అనొచ్చు. జీవితంలో జరిగిన ఘట్టాలను బట్టి వ్యక్తిత్వాన్ని నిర్ణయించకూడదు. ఆ ఘట్టాల్లో ఆయన స్పందించిన విధానాన్ని బట్టి నిర్ణయం చేయాలి ఖచ్చితంగా. ఏ ఘట్టం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు ఎలా స్పందించాడు, సంపద వచ్చినప్పుడు ఎలా స్పందించాడు, ఆయన స్పందనను బట్టి, ఆయన వ్యవహరించిన విధానాన్ని బట్టి ఆయన గొప్పవాడు కాదో చెప్పాలి. కానీ ఎవరో కొంతమంది అదృష్టవంతుల జీవితాల్లో వరుసగా ఏవో సౌఖ్యాలు జరుగుతూ ఉంటే వాడంతా గొప్పవాడు అనొద్దు. వాడు కేవలం అదృష్టవంతుడు. వాడికి తెలియకుండానే కొన్ని వచ్చాయి, రేపు తెలియకుండానే దుఃఖాలు కూడా వస్తాయి. మరి సుఖ దుఃఖాలను సమానంగా తీసుకోవాలి అంటే ఎలాగయ్యా అంటే, దేనికిన్ వికలుడుగాక నీ చరణ పీఠిని నిల్చునెవండు. ఏది వచ్చినా సరే దానికి ఆ క్షణంలో పరిస్థితులను బట్టి ఏం చేయాలో అది చేస్తూ అహంకారానికి పోకుండా సామరస్యంగా ఉంటూ దాన్ని పరిష్కారం చేసుకుంటూ స్థితప్రజ్ఞతో నిలబడతాడే వాడు గొప్పవాడి కింద లెక్క. మరి ఈ స్థితప్రజ్ఞతో నిలబడే లక్షణం ఎక్కడి నుంచి వస్తుంది? వానికిన్నికరము నిత్య సౌఖ్యము జనింపదు దుఃఖము లోకపావని. నిరంతరం అమ్మవారి పాదపీఠం మీద మనస్సు నిలబడ్డం అంటే ఎలాగా? మన ఇంట్లో అమ్మవారి పీఠం ఉంటుంది, బొమ్మ ఉంటుంది, ఆవిడ పాదాల మీద తలకాయ పెట్టేసి అలా కూర్చుంటావా? అన్నం తినవా, నీళ్లు తాగవా, ఎవరు పిలవరా? అలా కూర్చుంటే ఊరుకుంటారా? గుళ్ళో అలా చూడనిస్తారా? మన ఇంట్లో మాత్రం అలా కూర్చుంటావా? పని బాట లేదా అంటారు. ఎంతసేపు కూర్చుంటావు? అంచేత దేవుడి విగ్రహాన్ని ఎంతసేపు ఆరాధించినా ఏం చేసినా మనం కొంతసేపే చేయగలం, అంతసేపు చేయలేం. వేరే పనులు ఉన్నాయి కదా. కానీ వేరే పనులు చేస్తూ కూడా నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః ఏదో ఒక నామాన్ని స్మరిస్తూ ఆ పనులు చేయొచ్చు. మనం జీవితంలో చేసే చాలా పనులు భగవన్నామస్మరణ చేస్తూ చేయొచ్చు. అలా చేస్తే ఆ మనస్సులో సుఖానికి తప్ప దుఃఖానికి తావు ఉండదు. భగవంతుడు ఉన్న చోట దుఃఖపడే అవకాశం లేదు, సుఖం తప్ప. అందుకే శంకరాచార్య ఏమంటున్నారు అంటే, ఇతిచ్చే సర్వసామాన్యే. మీరు ఎప్పుడు సుఖమే కావాలని కోరుకుంటారయ్యా, దుఃఖం ఎప్పుడూ రావద్దంటారు. ఇది మీ అందరికీ ఉండే కోరికే. దానికి మార్గం ఏమిటంటే తే జ్ఞానాదేవ సిద్ధ్యతః. అలా నీకు ఎప్పుడూ సుఖంగానే ఉండాలను, దుఃఖం రావద్దంటే జ్ఞానం పొందాలి. ఇవి సుఖాలు, ఇవి దుఃఖాలు అని మనం గీత గీసేసి ఇవి మాత్రమే నాకు కావాలి, అవి మాత్రం రావు అంటే కుదరదండి. పరిస్థితులు మనకు తెలుసున్నప్పుడు దానికి సిద్ధపడాలి తప్ప అవేవో మార్చేద్దామని చూడకూడదండి. మన పోరాటం అంతా ఎక్కడ ఉంటుంది, మన దుఃఖం అంతా ఎక్కడ ఉంటుంది అంటే దాన్ని మార్చేయాలని చూస్తాం మనం. అది ఎలా మారిపోవాలి, అలా మారిపోవాలి అని అనేక రకాల ఆలోచన చేస్తాం. ఈ మార్పు జరగదు. ఎందుకంటే మార్పులు అనేవి ఎప్పుడైనా కాలక్రమంలో ఒక పద్ధతిలో జరుగుతాయి, కానీ మనం అనుకున్నట్టుగా జరగవు, మనం అనుకున్న వేళకి కూడా జరగవు. అందుకని దుఃఖపడతాం. దానికి సిద్ధపడడమే జ్ఞానం. జ్ఞానం అంటే సుఖాలే ఉండడం, దుఃఖాలు లేకపోవడం కాదు. సుఖాన్ని దుఃఖాన్ని సమానంగా తీసుకోవడం. అంటే సుఖం వచ్చినప్పుడు కూడా దాన్ని మనస్సుకు పట్టించుకుని ఓహో గర్వపడకుండా ఉంటే దుఃఖం వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా ఉండగలం. ఇది పట్టలేదు, అది పట్టలేదు, ఇది పట్టనప్పుడు అది పట్టదు. దానిపాటు మనకి ఒక గాజు పదార్థం ఏదో ఉందనుకోండి, దాని మీద ఏదైనా బంక పూసామంటే జారిపోతుంది, తేనె పూసినా జారిపోతుంది, ఏది పూసినా జారిపోతుంది. తేనె అయినా అంతే, బంక అయినా అంతే. కొన్నింటికి ఏం రాసినా పట్టేస్తుంది. మనం అలాగ జారిపోయే పదార్థంలాగా మన మనస్సును సిద్ధం చేసుకోవాలి. అందుకోసం ఆదికవి నన్నయ్య రచించిన శివదండకం ఏ రకంగా ఉపయోగపడుతుందో ఇప్పుడు ఒక్కసారి పరిశీలన చేద్దాం. నన్నయ్య గారికి మన అదృష్టం కొద్దీ ఈ శివదండకాన్ని రచించవలసిన అవసరం ఎందుకు వచ్చింది అంటే, ఆంధ్ర మహాభారతం ఆదిపర్వం సభాపర్వం అయిపోయాక అరణ్య పర్వాన్ని రచిస్తున్నాడు. నన్నయ్య గారు సరిగ్గా 2, 3, 143 పద్యాలు రచించాడు. 2 పర్వాల భారతం రచించి 3వ పర్వం మొదలుపెట్టి అరణ్య పర్వం, అందులో 3 ఆశ్వాసాలు రచించి 4వ ఆశ్వాసంలో 143వ పద్యం రచించి శారదరాత్రుడు ఉజ్వల రసత్తర తారకహార పంక్తులను అనే పద్యం రాసిన తర్వాత ఇంకా మనకి నన్నయ్య భారతం దొరకడం లేదు. అంచేతన ఆ వెన్నెల వేళల్లోనే ఆయన స్వర్గస్థుడయ్యాడు అని చరిత్రకారులు భావించారు. ఈ అరణ్య పర్వంలో ఇంచుమించు చివరి ఘట్టాలలో
ఈ కిరాత అర్జునీయ ఘట్టం వస్తుంది. చాలా అద్భుతమైనటువంటి ఘట్టం, మనం అంతా గ్రహించవలసిన ఘట్టం. అర్జునుడికి, అంత భగవద్గీత విన్న అర్జునుడికి భగవంతుడితో దాదాపు 100 ఏళ్ళు సహవాసం చేసిన అర్జునుడికి, ఎందుకంటే శ్రీకృష్ణుడు వయస్సు ఎంతో అర్జునుడు వయస్సు అంతే, ఇద్దరూ ఇంచుమించుగా సమానమైన వయస్సు వాడు. శ్రీకృష్ణుడు 125 సంవత్సరాలు బతికినట్టుగా భారతంలోనే ఉంది. శ్రీకృష్ణుడు స్వర్గస్థుడు అయిన తర్వాత, పరమపదించిన తర్వాతే అర్జునుడు మహాప్రస్థానం చేశాడు. ఆయనకి 15 ఏళ్ళు 16 ఏళ్లకే శ్రీకృష్ణుడితో సహవాసం అంతా ఏర్పడింది. అందుకని 1 శతాబ్ద కాలం శ్రీకృష్ణుడితో స్నేహం చేశాడు. యుద్ధరంగంలో శ్రీకృష్ణుడు స్వయంగా ఆయనకి సారథ్యం చేశాడు. 18 రోజులు సారథ్యం చేయడం కాదు, జీవితంలో కూడా చాలా ఘట్టాల్లో శ్రీకృష్ణుడు ఆయన ఆదుకున్నాడు. భగవద్గీత కేవలం అర్జునుడు గురించే విన్నాడు. తర్వాత ఎవరో గాయకులు పాడతారని, మాబోటిగాళ్ళు మాట్లాడతారని శ్రీకృష్ణుడు చెప్పాల, అర్జునుడు కోసమే చెప్పాడు. ఇది గుహ్యతమం శాస్త్రం అన్నాడు. చాలా రహస్యమైన విషయం ఇది నీ కోసం నేను చెబుతున్నాను. ఎందుకంటే భక్తోసిమే సఖాచేతి, నువ్వు నాకు స్నేహితుడివి, భక్తుడివి. ఇది అందరికీ ఊరికే అరిచేసే విషయం కాదయ్యా, కంఠస్థం చేయడానికి, పాడుకోవడానికి, ఇతరుల చేత సన్మానాలు చేయించుకోవడానికి మేము 100 అప్పగిస్తామండి, మేము 700 అప్పగిస్తామండి అంటే కొంతమంది తెలియకపోతే 1000 భగవత్ శ్లోకాలు అప్పగిస్తూ ఉంటారు. 1000 లేవు, అందులో 700 ఉన్నాయి. వీడు ఇంకా 300 ఎక్కువ అప్పగిస్తాడు కూడా, తెలియకపోతే అలాగే ఉంటుంది వ్యవహారం. అందుకని ఈ అప్పగించడానికి వచ్చింది కాదు అది. అందుకని అంత భగవద్గీత విన్నా, అన్నేళ్ళు దేవుడితో సహవాసం చేసినా, దేవుడు చెల్లెల్నే పెళ్లి చేసుకున్నా, సుభద్రాదేవి స్వయంగా ఆయనకి చెల్లెలే కదా, పెళ్లి చేసుకున్న అర్జునుడు మళ్ళీ జన్మ ఎత్తాల్సి వచ్చింది. మనం గుర్తుపెట్టుకోవాలి విషయం. మనం ఆధ్యాత్మిక వ్యవస్థని, పౌరాణిక వ్యవస్థని చాలా లోకు చేసేసి, శివరాత్రి నాడు పువ్వెడితే చాలు, సంక్రాంతి నాడు ఆకెడితే చాలు మోక్షం వచ్చేస్తుంది చెబుతున్నాం. అలాంటి సంక్షేమ పథకాలు దేవుడి దగ్గర ఉండవు, ప్రభుత్వాల దగ్గర ఉంటాయి. కానీ ఓట్లు వీళ్ళకి కావాలి, కానీ దేవుడికి ఎవరి ఓట్లు అవసరం లేదు. నువ్వు పూర్తి జ్ఞానాన్ని పొందితేనే వస్తుంది మోక్షం. అర్జునుడికి రాని మోక్షం మనకు తేలిగ్గా వచ్చేస్తుంది ఇక్కడ ఆకెట్టగానే, పువ్వెట్టగానే. కానీ ఆకు పువ్వు పెట్టమని ఎందుకు చెబుతారు అంటే, అదేనా చేయకపోతే మొత్తం మానేస్తాడని. ఇలా మొదలు పెడితే అలా పెడతాడు కదా ఎప్పటికైనా. అర్జునుడు కూడా ఆకులు పువ్వులు పెట్టి పైకి వచ్చిన వాడే కదా, ఓ దశ ఉంటుంది కదా. ఎంత పీజీ చదివాం, పిహెచ్డీ చేసామన్నా 1వ తరగతి చదవలేదా, చదవకుండా వస్తాడా అంతే. అంతే, పీజీ దగ్గరికి వెడుతున్న కొద్దీ కేజీ వదిలేయాలి, ఇంకా కేజీ దగ్గర నోట్లో వేలెట్టుకుంటే అలాగా. ఆధ్యాత్మిక వ్యవస్థ కూడా అంతే. వింటే చాలు, చదివితే చాలు, కంఠస్థం చేస్తే చాలు అనే రోజు భగవద్గీత పారాయణ చేస్తా నీకు బాగుండొచ్చు, దేవుడికి దాంతో సంబంధమే లేదు. అందులో 1 శ్లోకమైనా ఆచరించావా, దేన్నైనా తట్టుకున్నావా? తుల్య నిందాస్తుతి మౌని అన్నాడు భక్తి యోగంలో. నిందని స్తుతిని సమానంగా భావించు, మౌనంగా ఉండమన్నాడు. నిన్ను ఎవరన్నా తిట్టినా మౌనంగా ఉన్నావా, తిరిగి రెచ్చిపోయి తిట్టావా, అయితే నువ్వు పనికిరావు. అలాగే మన ఎవరో ప్రశంసిస్తారు, అప్పుడు మౌనంగానే ఉండాలి. ఏమిటోనండి మీరు కనిపెట్టారండి నా విషయాలను, ఇంకెవరికీ తెలియలే, ఈ పోజు వద్దు ఇక్కడ. వాడు ఒక్కడే కనిపెట్టాడా, వెనకాల ఎంతమంది అడుగుతున్నారో నీకేం తెలుసు. ప్రశంసకి సమాధానం మౌనమే, విమర్శకి సమాధానం మౌనమే. అలా అయితే ఒక వాక్యం మనకు అర్థమైనట్టు, తుల్య నిందాస్తుతిర్ మౌని సంతుష్టో ఏన కేనచిత్. ఇది భగవద్గీతను ఆచరణలో పెట్టాల్సిన విధానం. అర్జునుడు ఆచరణలో పెట్టలేకపోయాడు, అందులో సందేహమేం లేదు. విన్నాడు అంతే, ఆయన కూడా మనకు మళ్ళీ విన్నాడు. ఆచరణలో పెట్టలేకపోయాడనే విషయం యుద్ధంలోనే రుజువైపోయింది. అభిమన్యుడు పోగానే మామూలుగా ఏడవలేదు. ఇంకా రోడ్డు యాక్సిడెంట్లో 25 ఏళ్ల కుర్రాడు చచ్చిపోతే తల్లి తండ్రి ఏడిచిన దానికంటే ఎక్కువ ఏడిచాడు. రోడ్డు యాక్సిడెంట్లో 25 ఏళ్ల కుర్రాడు పోతే అది నిజంగా చాలా దురదృష్టం, చాలా దౌర్భాగ్యం. ఏడవకుండా ఎలా ఉంటారండి? ఏదో ప్రయాణం కోసమని వెళ్ళాడు, క్షేమంగా వెళ్ళి లాభంగా రా అని తల్లి చెప్పింది కూడా, అయినా కుర్రాడు తిరిగి రాలేదు. ఏడవకుండా ఎలా ఉంటారండి? వీళ్ళ అబ్బాయి రోడ్డు యాక్సిడెంట్లో పోలా, యుద్ధానికి వెళ్ళాడు, వీళ్ళే పంపారు. ధర్మరాజు పంపాడు స్వయంగా. పైగా తండ్రి దగ్గర లేడు, మేనమామ దగ్గర లేడు, తల్లికి ఒక్కడే కొడుకు, ఇవన్నీ తెలుసుండి పంపాడు. ఆ వెళ్ళిన వాడు ఎలా వెళ్ళాడు? ఆయనేమీ అమాయకంగా ఏం వెళ్ళలేదు, వెళ్ళడమే దూసుకుని ద్రోణాచార్యుల దగ్గరికి వెళ్ళిపోయాడు. మరి ఒళ్ళు పొగరంటారు దాన్ని. నీకు 16 ఏళ్ళు వయస్సు ఉన్నప్పుడు నీ వయస్సు వాళ్ళని చూసుకోవాలి క్రికెట్ ఆడడానికి. నువ్వు మొత్తం టెండూల్కర్తో ఆడతానంటే అలాగా. వాళ్ళ అనుభవాలు వేరు కదా. వయస్సు ఊరుకోనివ్వదు. కాస్త ఆ పద్మవ్యూహ రహస్యం ఒకటి తెలిసి కాస్త లోపలికి వెళ్ళాడు.
వెళ్ళగానే ఆయనకు వచ్చిన పౌరుషం ఏమిటంటే పద్మవ్యూహాన్ని భేదించింది నేనే, ఇంకెవరికీ అవకాశం రాలేదు, అవసరమూ రాలేదు, నువ్వే అంటావేటి ఇక్కడ. అక్కడికి అభిమన్యుడు సారథి చాలా వృద్ధుడు. మనం పెద్దవాట్ల మాటలు పట్టించుకోకపోవడం వల్లే ప్రమాదాలకు లోనవుతామండి. యువతరం ప్రధానంగా గ్రహించాలి. తల్లి, తండ్రి, తాత, మా అమ్మ, అమ్మమ్మ చెప్పే మాటలను ఆశీర్వచనంగా భావించి వినాలి. వాళ్ళు జాగ్రత్తలు మన కోసమే చెబుతారు, నీకు తెలవదులే ఊరుకు అనకూడదు అక్కడ. అభిమన్యుడికి సారథి ఎవరు అంటే అర్జునుడికి కూడా కొన్నేళ్లు సారథ్యం చేసిన పెద్ద మనిషి. ఆయన లోపలికి ఏదో పద్మవ్యూహం భేదించుకుని వెళ్ళగానే ద్రోణాచార్యులు ఎక్కడ, ఆయన దగ్గరికి పోని అనగానే, బాబు నా మాట వినవయ్యా, మీ నాన్నకు కూడా నేను డ్రైవింగ్ చేశా, నువ్వు కాదు, నా మాట విను, ద్రోణాచార్యులు అంటే ఏమనుకుంటున్నావు, అంత తేలికైన విషయం కాదు ఇది, ఉత్సాహంలో ఉన్నావు, కుర్రాడవయ్యా, మనం ముందు చిన్న వాళ్ళందరినీ చేసుకుంటూ వెడదాం నెమ్మదిగా, నేను చెప్తాను కదా, కంగారు పడుకుంటే. ద్రోణాచార్యుల ముందు మనం నిలబడడం కష్టం అంటే ఏమన్నాడో తెలుసు అభిమన్యుడు, ద్రోణాచార్యులు కాదు కృష్ణార్జునులు వచ్చి ఎదురుగా నిలబడినా కొట్టి పారేస్తానన్నాడు. అంత పొగరు మాట అవసరమా అనేశాడు. ఆయన అటువంటి వాడు పోతే నిజమే కొడుకు కాబట్టి దుఃఖం బాగానే ఉంటుంది. మరి ఈయన కర్ణుడు కొడుకుల్ని చంపేసినప్పుడు, దుర్యోధనుడు కొడుకుల్ని చంపేసినప్పుడు వాళ్ళకేం పౌరుషం లేదా, వాళ్ళకేం మాతృత్వం లేదా? మనం ఎదుటి వాళ్ళ కొడుకు పిల్లల్ని చంపేస్తేనేమో యుద్ధంలో అదేమో గొప్ప విషయమా, పౌరుషమా? మన పిల్లల్ని ఎవరో చంపేస్తేనేమో అది దౌర్భాగ్యమా? ఇదంతా మన అహంకారం అంటారు. దీని అహంకారం అంటే గర్వం కాదండి. నేను నాది, నేను బాగుండాలి, నా వాళ్ళు బాగుండాలి, మిగిలిన వాళ్ళు అందరూ బావాలి, ఏమైనా పర్వాలేదు, ఇదే అహం. ఈ అహం పోనంత వరకు భగవంతుడు మోక్షాన్ని ఇయ్యడు. నేను పోతే తప్ప తాను రాడు. నేను అంటే ఈ అహం, తాను అంటే పరమాత్మ. నేను పోతే తప్ప తాను రాడు. అందుకే అభిమన్యుడు పోగానే సైంధవుడు అడ్డుకున్నాడని తెలిసి మర్నాడు ఎంతమంది అడ్డు వచ్చినా సరే అందరినీ సంహరించి సైంధవుణ్ణి చంపేస్తాడు. ఒక్క సైంధవుణ్ణి చంపడం కోసం 7 లక్షల మందిని ఊచకోత కోశాడు అని మహాభారతంలో ఉంది, వ్యాసభారతంలో ఉంది. చదివి నేను ఆశ్చర్యపోయాను. అర్జునుడు ఇంత పరాక్రమవంతుడా, ఒక్క రోజున 7 లక్షల మందిని వేసేసాడు. అంటే మొత్తం పాండవ సైన్యం కలిపి అంతా ఎంత ఉందో అంత సైన్యం కౌరవ సైన్యంలో వేసి పారేశాడు ఒక్క సైంధవుణ్ణి చంపడం కోసం. దుర్యోధనుడు అంత కాపలా పెట్టాడు అక్కడ. ఇంత పౌరుషం, ఇంత ఆవేశం ఉన్నవాడికి మోక్షం రావడం చాలా కష్టమండి. అందుకే మరుసటి జన్మలో ఆయన భక్త కన్నప్పగా పుట్టాడు, కిరాతుడుగా పుట్టాడు. అర్జునుడి తర్వాత జన్మ కన్నప్ప. మా చిన్నతనంలోనే మాకు తిన్నని పూర్వజన్మ వృత్తాంతము అని పాఠం ఉండేది కాళహస్తి మహత్యంలో. ఈ తిన్నడు అంటే కన్నప్ప. కన్నప్ప పూర్వజన్మలో ఎవరంటే అర్జునుడు. For more videos like this, subscribe Big TV channel.